రాష్ట్ర అవతరణ దినోత్సవం మనకి 2 అవతరణ దినోత్సవాలు ఇవాళకి. అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, తెలంగాణ రాష్ట్ర తల్లి అవతరణ దినోత్సవం. అంటే తెలంగాణ పర్టికులర్గా డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ గారికి కానుగ్గా ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రకటించడంలో అర్థమే ఉందా? అసలు తెలంగాణ రాష్ట్ర తల్లి అవతరణ దినోత్సవం ఏంటి? రాష్ట్ర అవతరణ దినోత్సవే అన్నిటికీ అవతరణంగా మారుతుంది. మీరు ఇవాళ విగ్రహం పెట్టినంత మాత్రాన మళ్ళీ దానికి ఒక అవతరణ దినోత్సవం సపరేట్గా జరుపుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? సార్, ముందుగా ఇప్పుడు డిసెంబర్ 9కి చారిత్రక నేపథ్యం ఉంది సార్. తెలంగాణ ఉద్యమంలో ఈ రోజు అనేది చాలా కీలకమైన రోజు. కాబట్టి విషయం ఏంటంటే, భౌగోళికంగా తెలంగాణ ఆవిర్భావం అనేది జూన్ 2 జరిగినప్పటికీ కూడా తెలంగాణలో ఉన్న చైతన్యం కానీ తెలంగాణలో ఉన్న తెలంగాణ సారం ఉంటుంది కదా, ఆ సారానికి పుట్టుక మాత్రం డిసెంబర్ 9 సార్. సో ఆ కారణం చేతనే ఈరోజు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది సార్. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఒకటి గమనించండి. నేను ఒకసారి గతంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను సార్. బాలగంగాధర్ తిలక్ గారు ఏది వినాయకుని యొక్క విగ్రహాలను పెట్టి మహారాష్ట్ర మొత్తంలో ఒక పెట్టి దాని ఉద్యమం రూపంలో ఏది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా హిందువులందరూ కన్సాలిడేట్ కావాలి, కన్సాలిడేట్ అయితే వాళ్ళని కొట్టడం ఈజీ అవుతుందని చెప్పి ఆ యాంగిల్లో దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ట ప్రధానంగా ఇప్పుడు అధికారికంగా ప్రతిష్ట జరిగింది సార్. ఇన్ని రోజులు అధికారికంగా జరగలే సరే. మనం ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ఆ రూపాన్ని రాజకీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు ఏర్పాటు చేసుకున్న తల్లి అధికారికంగా తెలంగాణ తల్లిగా మనం రూపొందించుకున్నాం. అది కూడా నేను చెప్తాను సార్. అది కూడా చైతన్యవంతంగా ఒకసారి అంటే గ్రీన్ శారీ కానీ మనం అంటే బ్లౌజ్ కానీ లేకపోతే చేతిలో పట్టుకున్న ఏది వరి కంకులు కానీ మిగతా కంకులు కానీ లేకపోతే కింద నుంచి పిడికిలు బిగించి చేతులు ఇలా పైకి చూపించి సాధారణంగా ఇప్పుడు నా తల్లిని నేను చూసుకునేటప్పుడు నాకు ఎటువంటి ఫీలింగ్ వస్తుందో అదేవిధంగా తెలంగాణ తల్లిని చూసినప్పుడు కూడా అదే విధమైన ఫీలింగ్ వచ్చేలాగా ఈరోజు రూపొందించడం జరిగింది. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను సార్. అంటే నాకు ఒక అబ్జెక్షన్ ఉంది. మీరు మొదట ప్రస్తావించిన ఒక ఎగ్జాంపుల్ ఉందో దీనికి సెట్ అవ్వదు కదా. నిజానికి బాలగంగాధర్ తిలక్ గారు ఎలా అయితే ఒక నేషనల్ ఉద్యమాన్ని స్వాతంత్రోద్యమాన్ని డెవలప్ చేయడానికి వినాయక చవితి అనే ఒక పండగని వాడుకున్నారో అలాంటి సందర్భమే కేసీఆర్ గారు కూడా ఒక తెలంగాణ తల్లిని లేదు ఒక బతుకమ్మని ఒక బోనాలని ఒక మన పండగల్ని మన తల్లిని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి లేదు ఆ స్వాతంత్రోద్యమాన్ని తెలంగాణ ఉద్యమాన్ని డెవలప్ చేయడానికి వాడిన సింబల్ కదా అది. ఆ సింబల్ని తీసేసి మళ్ళీ దాన్ని కంపేర్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? మీరు ఒకటి చూడండి, చాకల ఎల్లమ్మ గారు ఉన్నారు. చాకల ఎల్లమ్మ గారు ఏ విగ్రహమైనా చూడండి ఇలా కర్ర పట్టుకుని ఉంటారు. ఝాన్సీ లక్ష్మీబాయి చూడండి, ఏ విగ్రహమైనా చూడండి ఇలా గుర్రం మీద స్వారీ చేసుకుంటూ ఇలా కత్తి పట్టుకుని ఉంటారు. అదేవిధంగా మనకు మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు కూడా ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఆహార్యం ఏదైతే ఉందో అది చైతన్యానికి ప్రతీకగా ఉంటుంది సార్. తెలంగాణ తల్లి విషయానికి వచ్చినప్పుడు దేవతలాగా ఉండాలని మేము కోరుకుంటలేం సార్, చైతన్యవంతంగా ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే అంటే ఒకసారి ఆ విగ్రహంలో మొత్తం చూడండి, ప్రతిదీ మన సాధారణ మన తల్లో లేకపోతే మన చెల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటారు. అదేవిధంగా నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను సార్. ఈ రోజు అంటే తెలంగాణ తల్లిని చూడంగానే తెలంగాణ తల్లిని సోనియా గాంధీ గారి జన్మదిన కానుకగా మీరు ఆమెకి ఇస్తున్నారా సార్? ఒక విషయం సార్, ఈ రోజు డిసెంబర్ 9ని రాష్ట్ర తల్లి అవతరణ దినోత్సవంగా ప్రకటించడంలో మీ అర్థం ఏంటి అసలు? సార్ నేనేమంటున్నాను, ఇన్ కేసు ఇప్పుడు దీన్ని రాజకీయ కోణంలో చూడాలనుకుంటే మీరు ఎలాగైనా చూడొచ్చు. యూ కెన్ ఇంటర్ప్రిట్ దట్, యూ హ్యావ్ దట్ చాయిస్ సార్. మీకు ఆ చాయిస్ ఉంది, నేను కాదని అంటలేను. కానీ అట్లా చూడొద్దని అంటున్నాను. ఇంకో విషయం చెప్తున్నాను. ఇప్పుడు టీజీ వాళ్ళు అప్పటి వరకు టీజీగా ఉండే తర్వాత టీఎస్గా సార్ ఒక మాట నా మాట వినండి సార్, నా మాట ఇప్పుడు టీజీ ఉండే ఎవరైనా అంతకుముందు తెలంగాణ 2014 కంటే ముందు అప్పుడు మాకు బుడిబుడి అడుగులేదు అంటే చిన్న వయసులో మేము మా బండ్ల వెనకాల టీజీ అని రాసుకునేటోళ్ళం. దాన్ని టీఎస్కి ఎందుకు మార్చారని చెప్పి మేము అడగడానికి వెళ్ళామా? వాళ్ళ పార్టీ ఉంది, వాళ్ళ విధి విధానం ఉంది, వాళ్ళు రాసుకున్నారు. అసలు నేపథ్యం అయితే అది కదా. ఇప్పుడు తెలంగాణ గేమ్ ఉంది, తెలంగాణ గేమ్ ఏదైతే ఉందో దాన్ని ఆంధ్ర వ్యక్తి చేత రామకృష్ణ గారి చేత పాడించుకున్నారు వాళ్ళు. కానీ దాన్ని అధికారికంగా దానికి రూపం ఇవ్వలే సార్. అందశ్రీ గారు రాశారు కాబట్టి ఇవ్వలేదని మేము అడగలే. మేమేమంటున్నాం, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళకున్న చారిత్ర నేపథ్యాన్ని తవ్వే హక్కు అధికారం ఉంటుంది కదా, దాన్ని తప్పుపడాల్సిన అవసరం